హాయ్ అండి, వెల్కమ్ టు సిరి క్రియేషన్స్. ఇవాళ మన రెసిపీ సన్నకారపూస. దీనికి శనగపిండితో చేస్తాము. శనగపిండిని జల్లించుకొని అందులో కొద్దిగా తగినంతగా ఉప్పు అండ్ కలర్ కోసం పసుపు, అలాగే కొద్దిగా కారం వేసుకొని ఫస్ట్ ఈ శనగపిండి మిశ్రమాన్ని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేస్తూ పిండి ముద్దను కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేయకూడదండి, కొద్దిగా వేస్తూ కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను తయారు చేసుకోవాలండి. సో పిండి ముద్ద వచ్చేసి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. దీన్ని మురుకులో వేసే పావు ఉంటుంది కదండి, దానికి లోపల కొద్దిగా నూనె రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది, పిండి అంటుకోకుండా ఉంటుంది. సో ఇందులో చూస్తున్నారు కదండి, పిండిని ఇలా తీసుకుని మురుకుల పావులో వేసుకుని నొక్కుకోవడమేనండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మురుకుల పావుతో మురుకులు వేసుకున్నట్టు సన్నకారపూస వేసుకోవాలి. ఈ సన్నకారపూస వేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అలాగే వేసుకునేప్పుడు చేతికి వేడి తగలకుండా స్టవ్ సిమ్లో పెట్టి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోండి. అలా చేయడం వల్ల చేతికి వేడి అనేది తగలదు, ఈజీగా వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ నురగ వస్తుంది కదండి, వేసిన వెంటనే కదపకూడదు. ఒక 1 మినిట్ ఆగి చుట్టువైపులా ఇలా కదుపుతూ అన్ని వైపులా ఈవెన్గా వేయించుకోవాలి. తర్వాత దీన్ని రొటేట్ చేసుకోవాలండి. రెండో వైపు కూడా తిప్పి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు ఎంతో టైం పట్టదండి, మనకి 3 మినిట్స్లో అయిపోతుంది. ఇలా వేగుతున్నప్పుడు చూస్తున్నారు కదండి, నురగ చల్లారిన తర్వాత వేగినట్టు మనకు తెలుస్తుందండి. నురగ చల్లారిపోతే కారపూస వేగిందని అర్థం. సో దీన్ని ఇలా తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఫైనల్గా కారపూస ఈజీగా వేసుకోవడం వచ్చేసింది.